అందరికీ నమస్కారం. నిజమైన స్మార్ట్నెస్ అంటే పరిస్థితిని అర్థం చేసుకొని సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోవడం, కానీ ఇతరులను మోసం చేయడం లేదా తప్పుడు మార్గంలో విజయాన్ని కోరడం కాదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 43వ కథను చెప్పుకుందాం. కథ పేరు ఉప్పు మూట పత్తి మూట. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? బోలా అనే వ్యక్తి ఉప్పు వ్యాపారం చేసేవాడు. అతనికి కాంద్య అనే గాడిద ఉండేది. బోలా మంచివాడు, నిజాయితీపరుడు మరియు దయగలవాడు. అతని గాడిద మాత్రం చాలా బద్ధకము కలది. ఎప్పటికప్పుడు పని తప్పించుకుంటూ ఉండేది. ఒకరోజు ఉప్పు మూటలతో ఇంటికి తిరిగి వస్తుండగా గాడిదకు తట్టు తగిలి దాని మీదున్న ఉప్పు మూటలతో సహా నీటిలో పడిపోతుంది. ఉప్పంతా కరిగిపోతుంది, బరువంతా తగ్గిపోతుంది. అది గమనించిన గాడిద రోజూ అక్కడికి రాగానే ఉప్పు మూటలతో సహా నీటిలో పడిపోయేది. దాంతో వ్యాపారంలో తనకు నష్టం వచ్చిందని బోలా బాధపడతాడు. అసలు ఎందుకు గాడిద రోజూ ఒకే స్థలంలో పడిపోతుంది అని ఆలోచించి గాడిద బద్ధకాన్ని గుర్తు తెచ్చుకొని మరుసటి రోజు గాడిద మీద ఉప్పు మూటలకు బదులు పత్తి మూటలను ఉంచుతాడు. బోలా మూటలు మార్చిన సంగతి తెలియక గాడిద అక్కడికి రాగానే యథావిధిగా నీటిలో పడిపోతుంది. నీటిలో తడిసిన పత్తి మూటల బరువు పెరిగిపోవడంతో గాడిద పైకి లేవలేకపోతుంది. అదే సమయంలో బోలా దాన్ని కొట్టడం మొదలు పెడతాడు. దానితో ఆ గాడిద తన తప్పు తెలుసుకొని యజమానికి నిజాయితీగా పనిచేయడం మొదలు పెడుతుంది. కథలో స్మార్ట్గా ఉండడంలో కూడా ఓ హద్దు ఉండాలి అని తెలుసుకున్నాం. అతి తెలివి అనర్థాలకు మూలం. మనం ఏ పని చేసినా నిజాయితీగా చేయాలి. అతి తెలివితో సోమరితనంతో కథలో గాడిదలా వ్యవహరిస్తే అది మనల్ని ఏదో సమస్యలోకి నెట్టేస్తుంది. కనుక జీవితంలో తెలివిని జాగ్రత్తగా వాడుకోవాలి. తెలివి ఒకరి సొత్తు కాదు. అడ్డుదారులు తొక్కి అనర్థాలు తెచ్చుకోకుండా నీతి నిజాయితీలతో వ్యవహరించండి. మీరు తెలివిని ప్రదర్శించిన 3 సందర్భాలు, మీరు అతి తెలివిని ప్రదర్శించిన 3 సందర్భాలు రాసి వాటి పర్యవసనాలు విశ్లేషించుకోండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మన 43వ కథ సమాప్తం.